అరే రే రే, ఏమైంది నాన్న? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మ వస్తుంది నాన్న, ఎడవకు నాన్న, అమ్మ వస్తుంది. కీర్తి, ఒక్క నిమిషం ఆగండి, బాబుకి పాలు తెస్తున్నాను. తొందరగా రా. ఏడవకు నాన్న, నీకు పాలు తీసుకొస్తున్నా అమ్మ. ఏడోకే. ఏడోకు నాన్న, చూడు ఫ్యాన్ ఎలా తిరుగుతుందో. ఏంటి కీర్తి, బాబు ఇంత కుక్క పెట్టి ఏడుస్తుంటే అంతసేపు వంటగదిలేంటి? మరేం చేయమంటారండి, పాత పని మనిషి మానేసింది, కొత్త పని మనిషి వచ్చే వరకు మన పనులు మనమే చేసుకోవాలి కదా. పని మనిషి పని మానేసిందా? మరి ఆ విషయం నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? నాకు తెలిస్తే కదండి మీకు చెప్పడానికి. మార్నింగ్ ఫోన్ చేసి సడన్ గా మానేస్తున్నా చెప్పింది. కారణం ఏంటో కనుక్కున్నావా? కనుక్కోడానికి ఇందులో ఏముందండి, వేరే వాళ్ళు ఎక్కువ జీతం ఇస్తున్నారు అనుకుంటాను, అందుకని మానేసింది. సరే కీర్తి, నేను వేరే పని మనిషిని మాట్లాడతానులే. అవసరం లేదండి, పక్కింటి పని మనిషికి ఆల్రెడీ చెప్పాను. తను రాధా అనే అమ్మాయి నంబర్ ఇచ్చింది, ఆ అమ్మాయి వస్తూ ఉంటుందండి. సరే, ఏదో చెయ్యి. బాబుని జాగ్రత్తగా చూసుకో. ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఓ నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఆకలిస్తుందా? కిషోర్ వచ్చావా? నీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చెప్పండి మావయ్య. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మండే ముంబై వెళ్ళొస్తానని. ఓ, ఇవాళ మండే కదా? ఎన్ని రోజులు ఉంటారు మావయ్య? మాక్సిమం 1 మంత్ పట్టొచ్చు. అన్ని రోజులు ఎందుకు మావయ్య? నీకు తెలియదేముంది కిషోర్, మనం ముంబైలో మనం కొత్త నగల షోరూమ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం కదా. మంచి లొకాలిటీలో మంచి ప్లేస్ దొరికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యే వరకు ఆ మాత్రం టైం కూడా చాలా తక్కువే అనుకుంటున్నాను. ఈ వయసులో మీకు ఎందుకు మావయ్య ఈ శ్రమ? మీ బదులు నేను వెళ్ళేవాను కదా. అన్ని రోజులు నువ్వు ముంబై వెళ్తే వీడు దిగులు పడిపోతాడు. అసలే వీడు నీకు బాగా అలవాటైపోయాడు. ఒక్కరోజు నువ్వు కనపడకపోతే వీడు ఏడ్చే ఏడుపును కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయినా ఇక్కడ నేను చేసే పనేముంది, నా దగ్గరికి రాకుండా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు కదా. అక్కడికి వెళ్ళక మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్న. చూడమ్మా, నువ్వు నీ కొడుకు సంతోషంగా ఉన్న నాళ్ళు నా ఆరోగ్యానికి ఏమవుదమ్మా? నా ఆరోగ్య రహస్యం చెప్పనా? మీ సంతోషమే. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. కార్లో సూట్ కేసులు పెట్టించావా? పెట్టించాను నాన్న. నేను బయలుదేరుతాను. ఉంటాను బాబు. అలాగే మావయ్య. అయ్యగారు, ఎవరు కావాలండి? పక్కింట్లో పనిచేసే లక్ష్మి చెప్పిందండి, ఇక్కడ పనిచేయడానికి పని మనిషి కావాలని. ఓ, లక్ష్మి చెప్పిన పనమ్మాయి నువ్వేనా? అవునమ్మా. నువ్వు నిజంగా పనమ్మాయివేనా? అదేంటి సార్ అలా అడుగుతారు? నీ గెటప్ చూస్తే అలా అనిపించట్లేదే. కీర్తి, ఒకసారి వెళ్ళరా. ఏంటండి? ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే పనిచేసే అమ్మాయిలా అనిపించట్లేదు. ఆ అమ్మాయిని పంపించే, వేరే వాళ్ళని పెట్టుకుందాం. ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళు దొరకడం చాలా కష్టం. అయినా ఈ అమ్మాయికి ఏమైంది? కొంచెం మోడర్న్ గా ఉంది, అంత మాత్రాన పని చేస్తుందో లేదో మనమేలా డిసైడ్ చేస్తాం. నాకైతే నచ్చింది, వెంటనే పనిలో పెట్టుకుందాం. సరే కీర్తి, నీకు ఇష్టమైనప్పుడు నేను కాదనేదే ఉంది. రేపటి నుంచి వచ్చి పనులు జాయిన్ అవ్వు. వచ్చేటప్పుడు నీ ఫోటో, ఏదైనా ఐడి కార్డు కూడా తీసుకునిరా. అలాగేనండి.
పాత పని మనిషితో పోలిస్తే నువ్వు అన్ని విషయాల్లో చాలా బెటర్. బాబు కూడా తొందరగానే నీకు అలవాటు పడిపోయాడు. నీలాంటి పనమ్మాయి మా ఇంట్లో పనిచేయడం నిజంగా మా అదృష్టం. అదృష్టం మీది కాదమ్మా, మీలాంటి మంచి వాళ్ళ దగ్గర పనిచేసే నాది. ఓ ఏంటి నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అరెరెరెరెరే, బాబు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మేది? అమ్మ ఎక్కడుంది? నీ ఐడి కార్డు ఫోటో తీసుకొచ్చావా? తెచ్చాను సార్, మేడం గారికి ఇచ్చాను. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. కీర్తి, 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 కీర్తి కొంచెం నా వీపుతుడు. ఏంటి కీర్తి ఆ తొడవడం? కొంచెం గట్టిగా తుడు. హే, నువ్వేంటి ఇక్కడ? అమ్మగారు బాబుని నిద్రపుచ్చుతున్నారు. అయితే నువ్వు వచ్చేస్తావా? కీర్తి అనుకుని వీపు తోడమన్నాను. కనీసం అప్పుడైనా చెప్పొచ్చు కదా నేను కీర్తిని కాదు అని. చిన్న పనే కదా అని. చిన్న పన? ఇది చిన్న పన? ఇలా పరాయి మగాడు వీపు తోడవడం చిన్న పన? నాకు పరమ పరువు తక్కువ పని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో పనుల నుంచి తీసి పారేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, అర్థమైందా? అర్థమైంది. గెట్ అవుట్.
కీర్తి కీర్తి నీకో విషయం చెప్పాలి. ఏంటండి అది? అదే మన పని మనిషి రాధ గురించి. ఓ, రాధ గురించా? రాధ చాలా మంచిదండి, బాగా పనిచేస్తుంది. ఇదే కదా మీరు చెప్పాలనుకుంది. ఆ విషయం నాకు తెలుసండి. అది కాదు కీర్తి, నేను చెప్పేది. మరి ఇంకేంటండి? ఆ అమ్మాయి ప్రవర్తన ఏమాత్రం బాగలేదు. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. తన వల్ల మన కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది. అనవసరపు అనుమానాలు పెట్టుకోకండి. ఆ అమ్మాయి చాలా మంచిది. నాకే కాదు, బాబుకు కూడా బాగా దగ్గరైంది. అల్లరి చేయకుండా తనతో బాగా ఆడుకుంటున్నాడు. రాధ గురించి మీరెన్ని చెప్పినా ఎప్పటికీ రాధే మనింటి పని మనిషి. అంటే ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవా? ఇందులో వినిపించుకోవడానికి ఏముందండి? అనవసరపు అనుమానాలు, భయాలు తప్ప. అది కాదు కీర్తి. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు. నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను. ఛే! కిషోర్, రండి మావయ్య, ఇప్పుడైనా రావడం? ఆ, ముంబై ట్రిప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది కిషోర్. మన కొత్త షోరూమ్ ఓపెన్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. అన్ని కుదిరితే ఈ మంత్లోనే ఓపెన్ చేసేద్దాం. ఏమంటావు కిషోర్? అలాగే మావయ్య. మొట్టమొదటి శుభవార్త నీకు చెప్పాలనే ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చాను. నీకు చెప్పాను, నువ్వు ఓకే అన్నావు. ఈ సంతోషం చాలు నాకు. ఏంటి మావయ్య, ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికి వచ్చారు? చాలా అలసిపోయి ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మావయ్య. నాతో పాటు నువ్వు కూడా రా కిషోర్. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి మావయ్య. అబ్బా, పనులు ఎప్పుడూ ఉండేవే, కానీ సంతోషాలే అప్పుడప్పుడు వచ్చేవి. ఈ సంతోషకరమైన సందర్భంలో మనం అందరం ఒకే దగ్గరుంటే బాగుంటుంది. నా మాట కాదన కిషోర్. సరే మావయ్య, వెళ్దాం పదండి. రా. అరే, నేను వచ్చే వరకు షాప్ చూసుకోండి. ఓకే సార్. కీర్తి, నాన్నా, ఇదేనా రావటం? ఏంటమ్మా కంగారు, ఏమైంది? అబ్బే ఏం లేదు నాన్న, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మొహంలో అంత కంగారుంటే ఏమీ లేదంటావేంటి? కీర్తి, నువ్వు కంగారు పడ్డం ఆపి ముందేం జరిగిందో చెప్పు. మరేమో ఆ, రాధ బాబును బయటకు తీసుకెళ్లి ఇంతవరకు ఇంటికి రాలేదండి. ఏంటి, బాబుని బయటికి తీసుకెళ్ళిన రాదా ఇంతవరకు ఇంటికి రాలేదా? ఎంతసేపు అయింది వెళ్ళి? 4 గంటలైందండి. 4 గంటలైందా? 4 గంటలైతే నాకెందుకు చెప్పలేదు? ముందు అమ్మాయికి ఫోన్ చేసావా? చెయ్యలేదండి, వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నాను. The number you have dialed is switched off. Please try again later. చ్చ! ఏమైందండి? ఫోన్ రింగ్ అవుతుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంతా నీ వల్ల జరిగింది. ఆల్రెడీ అమ్మాయి గురించి చెప్పాను మావయ్య. దానివల్ల మన కుటుంబానికి ఏదో ఒక రోజు ప్రమాదం వస్తుందని చెప్పాను మావయ్య. అయినా కీర్తి వినిపించుకోలేదు. అంతా నీ వల్ల జరిగింది. సరే సరే, మనం వెళ్ళి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, పదండి. ఏంటండి మీ ప్రాబ్లం? సార్, మా మనవణ్ణి మా ఇంట్లో పనిచేసే రాధ అనే అమ్మాయి కిడ్నాప్ చేసింది. ఎలాగైనా నా మనవణ్ణి వెతికి పట్టుకోండి సార్. మీ ఇంట్లో పనిచేసే పని మనిషి మీ బాబుని కిడ్నాప్ చేసిందంటారు. ఇంతకీ బాబు వయసు ఎంత? 2 సంవత్సరాలండి. బాబు ఫోటో తెచ్చారా? తెచ్చాను. మీ పని మనిషి పేరేమన్నారు? రాదు సార్. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎంత? 8341720761. The number you have dialed is switched off. Please try again later. ఫోన్ ఎప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది? బాబు కిడ్నాప్ అయినప్పటి నుంచి సార్. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసా? తెలుసు సార్.
ఐడి ప్రూఫ్ కూడా తీసుకున్నాం. ఆ ఐడి ప్రూఫ్ తెచ్చారా? తెచ్చాం సార్. నాకు తెలిసి ఈ అడ్రస్లో దొరకపోవచ్చు. అయినా కూడా అక్కడికి వెళ్తే ఏదో ఒక ప్రూఫ్ దొరకచ్చు. మా బాబు దొరుకుతాడా? ఖచ్చితంగా దొరుకుతాడు. క్రిమినల్స్ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఏదో ఒక పొరపాటు చేసి దొరికిపోతారు. మీరేం కంగారు పడకండి. మీ బాబుని సేఫ్గా కిడ్నాపర్స్ నుంచి తీసుకొని వస్తాం. కానిస్టేబుల్స్కి అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. సార్ నేను కూడా మీతో వస్తాను సార్. సరే పదండి. ఇంటికి తాళం వేసిందే. దొంగతనం కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది సార్? దోచుకున్న డబ్బుతో ఈ పాటికి ఎప్పుడో ఓడాయించేసి ఉంటుంది. మనం ఏ బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కి వెళ్తే దొరికే అవకాశం ఉంటుంది. వెళ్దాం పదండి సార్. చూడండి, మీ బాబు పోయాడనే బాధని నేను అర్థం చేసుకోగలను. మీరు ఆవేశపడకండి. ఇక్కడ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. కానిస్టేబుల్స్ సార్. చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. బాబు ఇలా రామా. చెప్పండి సార్. ఈ ఇంట్లో ఉండే రాధా అనే అమ్మాయి నీకు తెలుసా? తెలుసు సార్. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు, ఒంటరిగా ఉంటుంది. రాధకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ అబ్బాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ఇక్కడే మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉంటాడు. సరే అడ్రస్ చెప్పు. చూడండి, మీ బాబు పోయాడనే బాధని నేను అర్థం చేసుకోగలను. మీరు ఆవేశపడకండి. ఇక్కడ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. కానిస్టేబుల్స్ సార్. చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. బాబు ఇలా రామా. చెప్పండి సార్. ఈ ఇంట్లో ఉండే రాధా అనే అమ్మాయి నీకు తెలుసా? తెలుసు సార్. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు, ఒంటరిగా ఉంటుంది. రాధకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ అబ్బాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ఇక్కడే మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉంటాడు. సరే అడ్రస్ చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ గోపి అంటే ఎవర్రా? నేనే సార్. కానిస్టేబుల్స్ వీడిని తీసుకురండి. సార్ సార్ ఏమైంది సార్? స్టేషన్కి పదరా, అక్కడ చెప్తాను. చెప్పండి సార్, ఏమైంది సార్? సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావట్లేదు సార్. నిన్నెందుకు అరెస్ట్ చేసావో నీకు బాగా తెలుసు. నిజం చెప్పు. ప్రామిస్ సార్, నాకేం తెలీదు. దయచేసి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి సార్. మేం చెప్పడం కాదురా, నువ్వు చెప్పు. నీ లవర్ రాధ ఎక్కడుందో? మీరు నన్ను అరెస్ట్ చేసింది రాధ కోసమా? ఇంతకీ తనేం చేసింది సార్? ఏం చేసిందా? మా ఇంట్లో 25 లక్షలు దొంగిలించడమే కాకుండా మా బాబుని కూడా కిడ్నాప్ చేసింది. నీ సాయం లేకుండా తన పని చేయలేదు. నిజం చెప్పు. నీకు తెలుసు కదా పోలీస్ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో. సార్ నేను రాధను 4 రోజుల క్రితం కలిశాను సార్. ఇంకా ఎన్ని రోజులు ఇలా గడపాలి? ఇలా గడపడం నాకు ఇష్టం లేదు. నేనెప్పుడు పని మనిషిగానే ఉండిపోవాలా? నాకు ఇలా ఇష్టం లేదు. మనం కూడా డబ్బున్న వాళ్ళలాగా బతకాలి, కార్లలో తిరగాలి. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి పట్టింది. నాకు డబ్బు పిచ్చి పట్టింది. నువ్వెప్పుడు మెకానిక్ షాప్లో పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో రేపెలా గడపాలా అనుకుంటున్నావు. కానీ నేనలా కాదు. నాకు డబ్బు కావాలి. నా జీవితాన్ని పని మనిషిగా గడపడం నాకిష్టం లేదు. నాకు ఉన్నవాడిగా బతకాలని ఆశగానే ఉంది, కానీ ఏం చేయను? మనం దుబాయ్ వెళ్ళిపోదాం. ఏయ్ నీకేమైనా పిచ్చా? మనమేంటి, మన బ్రతుకులేంటి? మనం దుబాయ్ వెళ్ళడం ఏంటి? నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఏ ఎందుకు కుదరదు? మనం ఎందుకు వెళ్ళకూడదు? మనం మనుషులం కదా, మనం వెళ్ళలేమా? వెళ్ళగలం, కానీ దానికి డబ్బు చాలా కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది? మనం ఎక్కడి నుంచి తేగలం? డబ్బు గురించి నువ్వేం దిగులు పడకు. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. ముందు ముందు అంతా అర్థమవుతుంది. ఆ రోజు నుంచి మళ్ళీ నేను రాధను కలవలేదు సార్. సడన్ గా మీరు వచ్చి ఈ రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయి ఉంటుంది సార్.
సరే నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా నిన్ను పిలుస్తాం. అప్పటి వరకు సిటీ వదిలి ఎట్టి పరిస్థితుల్లోనే ఎటు వెళ్ళకు. ఓకే సార్. ఓకేనా? అలాగే సార్. సార్ నేను కూడా బయలుదేరుతాను సార్. ఓకే వెళ్ళండి. మీ బాబు ఎక్కడున్నా ఖచ్చితంగా కనుక్కొని చెప్తాం. ఓకే ఓకే సార్. తను దుబాయ్ వెళ్ళడానికి ఖచ్చితంగా ఎంబసీ వాళ్ళని కలిసి ఉంటుంది. అక్కడికి వెళ్తే తన గురించి ఏదో క్లూ మనకు దొరుకుతుంది. కానిస్టేబుల్స్ సార్. పదండి. ఓకే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇది చూడండి. ఈ అమ్మాయి కిడ్నాప్ దొంగతనం చేసి తప్పించుకొని తిరుగుతుంది. వీసా అప్లై చేయడానికి ఇక్కడికే వచ్చి ఉంటుందన్న అనుమానంతో వచ్చాం. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా? ఈ మధ్య రాలేదు, కానీ 6 months బ్యాక్ వచ్చినట్టు గుర్తు. దేనికోసం? వీసాకే వచ్చింది, బట్ ఆ వీసా రిజెక్ట్ అయింది. అంటే వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం లేదంటారా? మళ్ళీ ఇక్కడి నుంచి కాకుండా వేరే స్టేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్లో వెతకండి, దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ సార్. అమ్మా కీర్తి, బాబు తప్పిపోయినప్పటి నుంచి నువ్వేమీ తినలేదు. వచ్చి కొంచెం అన్నం తినమ్మా. నాకు ఆకలిగా లేదు నాన్న. అలా అనకమ్మా, బాబుకి ఏమీ అవ్వదు. బాబు గురించి నువ్వు దిగులు పడి ఏమైపోతావేమో అని కంగారుగా ఉందమ్మా. నా బాబు లేనప్పుడు నేను బతికినా చచ్చినా ఒకటే నాన్న. పాపం వాడు తిన్నాడో లేదో. కీర్తి, నా కంఠంలో ప్రాణం ఉండగా బాబుకి ఏమవకుండా చూస్తాను. వాళ్ళు ఈ భూ ప్రపంచంలో బాబుని ఎక్కడ దాచినా వెతికి పట్టుకొస్తాను. వాడింకా నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంత చిన్నవాడిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళకి మనసెలా వచ్చింది మావయ్య? వదలను కీర్తి, ఆ కిడ్నాపర్స్ ని ప్రాణాలతో వదలను. నాకు తెలుసు కిషోర్, బాబు అంటే నీకెంత ప్రాణమో. నీ మనసులో ఎంత బాధ ఉన్నా నా కూతుర్ని ఓదారుస్తున్నావంటే నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అలా అనకండి మావయ్య, అలా అనకండి. ఇది నా బాధ్యత మావయ్య, నా బాధ్యత. సో ఇక్కడ వీసా రిజెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆమె వేరే స్టేట్ నుంచి వీసా అప్లై చేస్తుంది. కానిస్టేబుల్స్, ఆమె ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించండి. ముఖ్యంగా అన్ని స్టేట్స్ లో ఉన్న ఎంబసీల దగ్గర పోలీస్ గస్తీ పెట్టండి. తను ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. ఓకే సార్.
एक्सक्यूज मी। इधर वीजा ऑफिस को जाने का रास्ता किधर है? लेफ्ट जाके राइट चलो, उधर मिलेगी। थैंक यू। यू आर वेलकम। ఆగు. బాబునిలా ఇవ్వు. పద. కిషోర్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేశారా? చేశాను సార్, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఓకే సరే. పాపిస్తుదానా, నా భర్త ఎంత చెప్పినా వినకుండా నిన్ను నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? నిన్ను చంపినా తప్పులేదే. కీర్తి గారు, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? చెప్పు. కామ్గా ఉంటే వదిలిపెడతాను అనుకోకు. మా స్టైల్లో విచారిస్తే నిజం అరుచుకుంటూ చెప్పేస్తావు. చెప్పు. మా స్టైల్లో చెప్పించమంటావా? నన్నేం చేయొద్దు సార్, నేను నిజం చెప్తాను. మీ ఆయనకు ఫోన్ చేసి అతను ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కోండి. హలో, ఎక్కడున్నారండి? వస్తున్నా. అందువే 5 minutes ఉంటాను. ఓకే. నా కొడుకుని కిడ్నాప్ చేస్తావా? నిన్ను చంపినా తప్పలేదే. కిషోర్, కిషోర్ స్టాప్ ఇట్. ఎందుకు చేసావు? కిషోర్ స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. నన్ను ఎందుకు సార్ ఆపుతారు? అర్జెంటుగా దీన్ని ఎన్కౌంటర్ చేసేయండి. ఆపుతావా నీ డ్రామాలో? డ్రామాలు ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు మీకు తెలుసా? నాకు బాగా తెలుసురా. సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీలాంటి క్రిమినల్ కి మర్యాద ఏంట్రా? మర్యాద ఏంటి సార్ మీరు మాట్లాడేది? కిడ్నాప్ అనుకున్న క్రిమినల్ మైండ్ నీదేనని నీ రాధ నిజం మొత్తం చెప్పిందిరా. ఎందుకు చేసావురా ఇదంతా? చెప్తావా? మా స్టైల్లో చెప్పించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. ఏం జరిగిందంటే,
ఆకాశపు జాబిల్లి నా చింతే చేరినావే పూమల్లి నీకై సృష్టించినేమో నిజమే ఈ సిరిమల్లి ప్రతి జన్మకు చేరుతాలోకిలి నా గుండె గుండిలో బదిలంగా దాచుదా ఓ కంటి రెప్పలా కాపాడుతా నా తోడు నీడగా ఏడడుగులేయగా నా మనసు ముంగిలాయనే నిత్య పరవశం నా కోసమే పుట్టావేమో ఆకాశపు జాబిల్లి ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఏంటి కీర్తి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరించలేకపోతున్నాను. నా మొదటి భర్త కిరణ్ని మర్చిపోలేకపోతున్నాను. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మా నాన్న బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాను. నా కోరికలు తీర్చే భర్త అవసరం కన్నా నా కొడుకుని పెంచే తండ్రి కోసం మాత్రమే ఈ పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించు కిషోర్. మా నాన్న బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాను. నా కోరికలు తీర్చే భర్త అవసరం కన్నా నా కొడుకుని పెంచే తండ్రి కోసం మాత్రమే ఈ పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించు కిషోర్. మొదటి రాత్రి కీర్తి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి నాకు 2 వారాలు పట్టింది. ఎలా అయినా కీర్తిని లొంగ తీసుకోవాలని నాలో కోరిక రోజు రోజుకి ఎక్కువైంది. అలాంటి అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకరోజు అలాంటి అవకాశం దొరికింది. కీర్తి, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి. ఇది నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం. ఇందాక చెప్పమని చెప్పాను కదా, మళ్ళీ ఇదే విషయాన్ని చెప్తున్నారేంటి? చూడు కీర్తి, నీ మొదటి పెళ్లి ద్వారా నీ భర్త నుంచి వచ్చిన ఎన్నో సంతోషాలు, జ్ఞాపకాలు నీ వెంట ఉన్నాయి. తన తీపి గుర్తుగా నీకు బాబు కూడా ఉన్నాడు. నాకంటే నువ్వే అదృష్టవంతురాలివి. ఎందుకంటే నా జీవితంలో నీకున్న జ్ఞాపకాలు, సంతోషాలు లాంటివి నాకు ఏమీ లేవు. నేను నిన్ను 2వ పెళ్లి చేసుకున్న భర్తగా కాక ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. నాకు నీ ద్వారా సుఖం కోరుకోవడం తప్పంటావా? నాకు నీ బాధ అర్థమవుతుంది కిషోర్, కానీ నా మనసును చంపుకొని నేను నీకు దగ్గర కాలేకపోతున్నాను. నిజంగా నా నుంచి నీకు సుఖం, సంతోషం కావాలంటే అవి నీకు ఎన్నటికీ నేను ఇవ్వలేను. బహుశా మనిద్దరం విడాకులు తీసుకుంటే మంచిదేమో.
ఎప్పుడైతే కీర్తి విడాకుల గురించి మాట్లాడిందో అప్పటి నుంచి మళ్ళీ కీర్తిని ముట్టుకునే ధైర్యం చేయలేదు. ఆ సమయంలో నువ్వే ప్లాన్ ప్రకారం రాధని ఇంట్లో ఎంటర్ చేసావు, అవునా? లేదు, నేనేం ప్లాన్ చేయలేదు. మా పాత పని మనిషి పని మానేసింది. అనుకోకుండా రాధ మా ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది. తను చేరిన కొద్ది రోజులకి, రాధా ఇలారా, నన్ను ఇష్టపడుతున్నావా? అవును, ఎంతగా? చాలా. అయితే నిన్ను కాదనకూడదు. ఆ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ కలుద్దాం. ఏవండి, నేను గుడికి వెళ్తున్నాను, మీరు రావచ్చు కదా. సారీ కీర్తి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఏమనుకోకు, నేను రాలేను. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఓకే. రాధా ఇలారా. ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? నేనంటే ఇష్టం అన్నావు కదా, ఎంత ఇష్టం అడుగుదామని. నిజంగానా? అవును. అలా కీర్తికి తెలియకుండా మేమిద్దరూ రోజు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకున్న డబ్బు పిచ్చి ఆధారంగా నా భార్య దగ్గర నుంచి బాబుని దూరం చేయడానికి ఇదే సరైన సమయమని అర్థమైంది. ఆ రోజు రాధా, నిన్నొక విషయం అడిగితే నిజం చెప్తావా? చెప్తాను. ఇంతకీ ఏంటది? నీకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం ఇచ్చేది ఏంటి? డబ్బు. దానికోసం నేను దేనికైనా రెడీ. ఎంత డబ్బిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు? ఓ 10 లక్షలు. 25 లక్షలు ఇస్తాను. అడక్క ముందే అంత డబ్బిస్తానన్నావంటే? నీ అనుమానం అర్థమైంది రాదా. అంత డబ్బిస్తున్నాడు అంటే వీడేదో ప్రమాదమైన పనే చెబుతున్నాడు అనుకుంటున్నావు కదా. అవును, నీ అనుమానం కరెక్టే. నీకు నీ 10 లక్షలు డబ్బిస్తే సంతోషం, నాకు నా భార్యకి దగ్గరైతే సంతోషం. ఆమె ద్వారా ఒక పాపనో బాబునో కంటే నాకు ఆనందం. కానీ అవన్నీ ఈ బాబు బతికుండగా జరిగేటట్లేవు. అందుకే వాణ్ణి నా భార్య దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. అందుకు నీ సహాయం కావాలి. అంత డబ్బొస్తుందంటే కాదనగలనా? సరే, నేను నీకు చెప్పినట్లు 25 లక్షలు ఇస్తాను. ఆ డబ్బుతో బాబుని తీసుకుని నువ్వు పారిపోవాలి. ఆ తర్వాత నువ్వు వాణ్ణి చంపుకుంటావో పెంచుకుంటావో నీ ఇష్టం. కానీ వాడు మళ్ళీ మాకు కనిపించకూడదు. ఖచ్చితంగా కనిపించడు. నేను వాణ్ణి తీసుకొని దుబాయ్ వెళ్ళిపోతాను.
అక్కడ ఎవరికి కనిపించకుండా బతికేస్తాను. రేపు మా మావయ్య ముంబై నుంచి వస్తాడు. వాడు రాకముందే నీకు 25 లక్షలు ఇస్తాను. బాబుతో ఇక్కడి నుంచి పారిపోవాలి, సరేనా? ఓకే. అలా నా ప్లాన్ ప్రకారమే రాధ బాబుని తీసుకెళ్ళింది. ఎంతో తెలివిగా ప్లాన్ చేసిన చివరకు దీని తెలివి తక్కువతనం వల్ల ఇద్దరం దొరికేశాం. ఛీ నీచుడా, పైసాకు పనికిరాని నీకు నా కూతుర్నిచ్చి పొజిషన్ ఇచ్చి నీకు పెళ్లి చేస్తే ఇలాంటి పని చేస్తావరా నీచుడా? చిచి. ఇప్పుడు విచారించి ఏం లాభం జగదీష్ గారు? పెళ్లి చేసే ముందు కాబోయే అల్లుడు మంచివాడో చెడ్డవాడో తెలుసుకోలేకపోయారు. ఇలాంటి మోసగాళ్ళు మన మధ్యలోనే మంచివాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. ఇంకా ఈ రాధ లాంటి వాళ్ళు నమ్మించి గొంతు కోస్తూ ఉంటారు. పనిలో చేర్చుకునే ముందు బాగా తెలిసిన వాళ్ళని, నమ్మదగిన వాళ్ళని పెట్టుకోవాలి. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. ఓకే సార్. మీరు బాబుని తీసుకుని వెళ్ళండి. ఇలాంటి నీచులు ఈ సమాజంలో ఎంతో మంది ఉంటారు. మిమ్మల్ని అనుక్షణం రక్షించడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. సో క్రిమినల్స్, బీ కేర్ఫుల్. జై